అందరికీ నమస్కారం. ముందుగా నన్ను 2వ డివిజన్లో గెలిపించిన నా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో మొట్టమొదటి బీజేపీ మేయర్ కరీంనగర్లో కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, జిల్లా అధ్యక్షులకు, జిల్లా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్లో కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేయాలని ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తల కళ. ఈరోజు ఆ కళ నెరవేరడం జరిగింది. ఈరోజు మేము పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. పదవి బాధ్యతలు చేపట్టడంతోనే మొదటి సంతకంగా రానున్న వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంచినీటికి సంబంధించిన దాని మీద సంతకం చేయడం జరిగింది 49 లక్షలతోని. అలాగే చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో 66 డివిజన్లలో అభివృద్ధి దిశగా మా అడుగులు వేయడం జరుగుతుంది. ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో, అలాగే పాలకవర్గ సభ్యులతో కలుసుకొని అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. అలాగే నగరపాలక సంస్థలో పౌర సేవలకు సంబంధించి వేగంగా పనులు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో స్మార్ట్ సిటీ కింద అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. అలాగే ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ అన్న గారి సహకారంతో ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరిపి కరీంనగర్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయడం జరుగుతుంది. అభివృద్ధిలో కరీంనగర్ను ఒక అగ్రస్థానంలో నిలిచే విధంగా, రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచే విధంగా మా పాలకవర్గ సభ్యులతోని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.